అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యాన వెంకటేశ్వరయం కార్యక్రమంలో శ్రీనివాసుడితో అనుసంధానమై ధ్యానం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క దివ్య శక్తి తరంగాలని మనం పొందుదాం. ఆ వెంకటేశ్వరుడు, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడి యొక్క శక్తిని మనం తీసుకుందాం. తద్వారా ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, సమాజంలో మన యొక్క పేరు ప్రఖ్యాతుల అభివృద్ధి మొదలగు అన్ని సంపదలు పొందుతాం. మనం గతంలో కానీ, గత కాలంలో కానీ, గత జన్మలలో కానీ దుష్కర్మలు చేయడం వల్ల అవి ఇప్పుడు మనకి అడ్లుగా నిలుస్తాయి. మన ఎదుగుదలకి, వ్యాపార, ఉద్యోగ, సమాజ, ఇతరాత్ర ఎదుగుదలకి అడ్డుగా ఉంటాయి. ఈరోజు మనం శ్రీనివాసుడితో అనుసంధానమై ఆ శ్రీనివాసుడి యొక్క చైతన్యంతో ధ్యానం చేద్దాం. మన హృదయంలో ఆ చైతన్య కాంతి తరంగాలను తీసుకున్నాం. తద్వారా గతంలో మనం చేసిన సరికాని జీవన విధానపు దుష్కర్మలన్నీ శుభ్రపడి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అభివృద్ధి ఎన్నెన్నో సాధిస్తారు. ఇలా ఎంతో మంది జీవితాల్లో జరిగింది. మన జీవితంలో కూడా ఇది సాధించుకుందాం. శ్రీనివాసుడి యొక్క శక్తి తరంగాలని ధ్యానం ద్వారా తీసుకుందాం. ధ్యానమే సమస్త సమస్యలకి పరిష్కారం. ఆ ధ్యానమే భగవంతుడికి, భక్తునికి గొప్ప అనుసంధాన మార్గం. కనుక మనం ధ్యానంతో ఈరోజు 1 గంట ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, మీ ఇష్టం. కింద కూర్చున్న వాళ్ళు వేళ్ళలో వేలు పెట్టుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు హాయిగా కూర్చొని పాదాలు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అంతే. ఏ నామము, ఏ రూపము ఏమి ఊహించద్దు. మనసు శూన్యం చేయండి. ఆ గోవిందుని యొక్క చైతన్యానికి కలుద్దాం. చక్కటి మధురమైన వెంకటేశ్వరుడి యొక్క కీర్తనలు, నామాలు వింటూ ధ్యానం చేద్దాం. ఆ చైతన్య శక్తిని సంగీతంగా మలుచుకొని మనం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, అందరూ ధ్యానంలో కూర్చోండి. కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. హాయిగా రిలాక్స్గా కూర్చోండి. మీ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్నే గమనిస్తుండండి. మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైన, ప్రత్యక్ష దైవమైన, పిలిస్తే పలికే దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానిద్దాం. భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మన వద్దకు రావాలని కోరుకుందాం. వారు వచ్చినట్లుగా భావిద్దాం. వారితో పాటు మనం ధ్యానం చేద్దాం. ఆ వెంకటేశ్వర స్వామి నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటారు. వారి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అనుంగ దేవతలైన సమస్త దిక్పాలకులు, దేవతలు, వారి వారి యొక్క దేవీ దేవతలందరినీ ఆహ్వానిద్దాం. వైకుంఠవాసులందరినీ ఆహ్వానిద్దాం. అందరూ మన చుట్టూతా సంతోషంతో ధ్యానంలో కూర్చున్నట్లుగా మీరు భావించండి. భావనే సృష్టి. ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య మంగళ రూపంలో మనం ఆ చైతన్య కాంతి తరంగాలతో మనం ధ్యానం చేద్దాం. ఆ శ్రీనివాసుడి యొక్క ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం హాయిగా కూర్చోండి. కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస, నిశ్వాస, మీ ఏకాగ్రత మొత్తం శ్వాస మీద పెట్టండి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు పట్టించుకోకండి. శ్వాసనే గమనించండి. ఆ వెంకటేశ్వరుడి యొక్క శక్తి తరంగాలు మన అణువణువుల్లో ప్రవహిస్తాయి. సరికాని జీవనం గడిపిన మనల్ని సరిచేస్తుంది. ఇక నుంచి ఈ జీవితం ధర్మబద్ధంగా గడుపుదాం. పరివర్తనతో ఉందాం. అద్భుతమైన జీవితం దొరుకుతుంది. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, సమస్తం భోగంలో జీవిస్తాం. ఆ భోగ శ్రీనివాసుడు యొక్క కాంతి తీసుకుంటున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్.
ఉచ్ఛ్వాస నిశ్వాస.
శిష్ట పరిపాలక గోవింద. శిష్టులు అంటే మంచివారు. మంచివారికి కష్టాలు వచ్చినప్పుడు గోవిందుని ధ్యానంతో కష్టాలు తొలగుతాయి. పవిత్రాయణ సాధూనాం వినాశాయ పుష్కృతాం అన్న అర్థం అదే. ఎవరైతే ధర్మపాలన చేస్తారో, ధర్మంలో జీవిస్తారో వారికి శ్రీనివాసుడు అండ ఉంటుంది. కష్ట నివారణ గోవింద. గోవిందుడి యొక్క నామం, గోవిందుడి యొక్క ధ్యానం కష్టాలను నివారిస్తుంది. ఆ గోవిందుడు వెంట ఉండి వారికి తోడుగా ఉండి ఆ కష్టాలను దాటిస్తాడు. ఓ గోవింద, మా యొక్క జీవితంలో మేము చేసిన సరికాని ప్రవర్తనలలో ఉన్న లోపాలను తెలుసుకొని సరి అయిన జీవనంలోకి మారుతున్నాం. మాకు తోడుగా నిలువు. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యానం చేస్తున్నాం. గోవిందునితో అనుసంధానమై దివ్య శక్తి ప్రకంపనలు పొందుతున్నాం. మన గతకాలపు సరికాని జీవన విధానం నుంచి వచ్చిన నెగిటివ్ తరంగాలన్నీ తీసివేస్తున్నాం. ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉంచండి. వరహామూర్తి గోవింద. ఓ గోవిందుడా, ఈ భూమి అనేక కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండి రక్షించావు ఈ భూమాతను. ఆ గోవిందుడు మన జీవితాలని ఎంతో ఉన్నతీకరిస్తాడు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. మీ శ్వాస మొత్తం ఏకాగ్రత మీద పెట్టండి. మీ ఏకాగ్రత మొత్తం శ్వాస మీద పెట్టండి. శ్వాస ధార, ధ్యాస ధార. ఎవరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం. निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात्। निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात्। निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात्। वेङ्कटेशो वासुदेव वारिजासनवन्दितः स्वामी पुष्करणीवास शङ्खचक्रगदाधरः पीताम्बरधरो देव गरुडारूढशोभितः विश्वात्मा विश्वलोकेश विजयो वेङ्कटेश्वरः। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। नमो
सममूर्तिः निष्कृतिविहीन बहुदुष्कृतिसमुत्तम् सङ्कटमवाप्स्यतु स वेङ्कटगिरीश 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 वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति सच्चिदानन्दरूपाय परमानन्दरूपिणे नमो वेङ्कटनाथाय वराहपुरीवासिने सर्वलोकशरण्याय सर्वलोकनिवासिने सर्वदेवादिदेवाय वेङ्कटेशाय वै नमः सर्वदेवादिदेवाय वेङ्कटेशाय वै नमः सर्वदेवादिदेवाय सर्वसम्पत्करं सर्वदुरितक्षयकारकं सर्वव्याधिहरं चैव पुत्रभाग्यादिदायकं सर्वाभीष्टप्रदं चैव मोक्षसाम्राज्यदायकम् कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति नमो वेङ्कटेशाय శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య తరంగాలు మన అణువణువులోకి ప్రవహిస్తున్నాయి. ఆ గోవిందుడి యొక్క చైతన్యం మన హృదయ తరంగాలని నింపివేస్తుంది. మధుసూదన హరి గోవింద. మనలో ఉన్న రాక్షసత్వాన్ని తీసివేసి అమృతత్వాన్ని నింపే మధుసూదనుడు. మన జీవితాలన్నీ వెలుగులు నింపే ఆ చైతన్యమూర్తి కాంతి తరంగాలను నింపుగాక. దైవ మానసము నుండి, ఆ శ్రీహరి మానసము నుండి కాంతి పుంజం మన హృదయ మానసాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ భూతలం మీదకి ఆ శ్రీవారి కాంతి దిగివచ్చుగాక. ఆ వెంకటేశ్వరుడు హృదయం నుండి ప్రేమ పుంజం మన మానవ హృదయాల్లోకి ప్రవహించుగాక. మన మానవ జాతిలోకి శ్రీవారి యొక్క కేంద్రం నుండి ప్రేమ వెలుగులు వాటి యొక్క ప్రణాళిక కార్యరూపం దాల్చి మనలో ఉన్న హింసా ప్రవృత్తిని శాశ్వతంగా మూసివేయుగాక. వెలుగు, ప్రేమ, అధికారంతో దివ్య ప్రణాళిక భూమి మీద పునఃస్థాపితమవుగాక. ఆ శ్రీనివాసుడి ఇచ్ఛ నెరవేరుగాక. కలియుగ దైవం మన హృదయాల్లో స్థాపితమై
మనము సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు లాగా మారిపోగాక. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. మన జీవితం పురోగభివృద్ధికి అత్యంత అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం, శ్రీనివాసుడితో అనుసంధానమై. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార. మీ యొక్క శ్వాసనే గమనించండి.
वेङ्कटेश्वराय नमः। ॐ श्री वेङ्कटेश्वराय नमः। ॐ श्री वेङ्कटेश्वराय नमः। ॐ श्री वेङ्कटेश्वराय
वेङ्कटेश्वराय नमः। ॐ श्री 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 वेङ्कटेश्वराय नमः। ధ్యాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. కమలాకుచ చూచుక కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమతో ఎర్రనైన నీల దేహము కల ఓ వెంకటేశ్వర, కమల దళలము వలె విశాలమైన కన్నులు కలవాడా, లోకములకు ప్రభువైన ఓ శేష శైలపతి, నిన్ను మేము ధ్యానిస్తున్నాం. ధ్యాన శక్తితో అనుసంధానం అవుతున్నాం. ఓ దేవా, బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మొన్నగు సమస్త దేవతలకు దివ్య శక్తి ఇచ్చే ఓ నాయకుడు, శరణాగత వత్సలుడు, ఓ వృష శైలాదివాస, నా చైతన్యం నీ చైతన్యంతో అనుసంధానిస్తున్నాను. ఓ దేవా, గతకాలపు నా అపరాధాలను పశ్చాత్తాపం చెందుతున్నాను. నా మార్పును గమనించి నన్ను, నా చైతన్యాన్ని నీ లోపలికి తీసుకొని కాంతివంతం చెయ్యి. నా జీవితాన్ని సుసంపన్నం చెయ్యి. భక్తులు కోరిన దానికన్నా ఎక్కువ ఇచ్చే ఓ వెంకటాచలపతి, నేను ఉదార బుద్ధి కలిగి ఉంటాను.
లక్ష్మీదేవికి భర్త అగు ఓ వెంకటేశ్వర, నీ యొక్క శక్తి నా చైతన్యం నిండిపోవు కాక. నా చైతన్యములో అణువణువు నీ యొక్క చైతన్యం నిండిపోవుగాక. ఎవరో కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. శ్రీనివాసుడి యొక్క శక్తి తరంగాలు మన హృదయ పరిమళాల్లో నింపుతున్నాయి. మన హృదయాలన్నీ మధురంగా మారుతున్నాయి. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార ఇంకో 20 నిమిషాలు మాత్రమే.
श्री वेंकटेश्वराय नमः। 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 श्री वेंकटेश्वराय ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. దినకర తేజ గోవింద. దినకరుడు అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క స్వయం ప్రకాశక శక్తి కలవాడు ఆ గోవిందుడు. సూర్యుని వలె ముక్కిలే తేజస్సుతో ధ్యానుల యొక్క హృదయాలలో ఆ తేజస్సు నింపుతాడు. అందుకే దినకర తేజ గోవింద అంటాం. ఆ శ్రీనివాసుడి యొక్క తేజస్సు మన హృదయాంతరాలలో నిండుతుంది. ఈ ధ్యానంలో శ్వాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రసన్నమూర్తి గోవింద. ప్రసన్నమూర్తి అనగా ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండేవాడు. మనం ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ శ్రీవారు తన యొక్క మందస్మిత వదనంతో మన హృదయాలలో కాంతి బీజాలు నాటుతాడు. మన కోరికలు తీరుస్తాడు. అందుకే ఆయన ప్రసన్నమూర్తి గోవింద. అభయహస్త ప్రదర్శన గోవింద. అభయం, ఆ శ్రీనివాసుడి యొక్క అభయం మన భయాన్ని పోగొడుతుంది. ఎటువంటి ఏ రకమైన ఎవరి వలన భయమైన కలిగినప్పుడు ఆ దేవదేవుని మనసారా ధ్యానించి స్మరించినప్పుడు తన భయాన్ని స్వామి తన అభయ హస్తముతో మన భయాన్ని తుడిచిపెడతాడు. ఎందుకంటే పిలవగానే
పరిగెట్టుకు వచ్చే ఆ శ్రీనివాసుని మనం ధ్యానిస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార, ఆ కాంతి చైతన్యంలో మునిగిపోతున్నాం. మన ప్రతి అణువులో ఆ శ్రీనివాసుడు దివ్య కాంతి తరంగాలు ప్రవహిస్తున్నాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శంఖ చక్రధర గోవింద. ఆ మహావిష్ణువు పాంచజన్యం అనే పేరు గల దివ్య శంఖాన్ని ధరించాడు. పాంచజన్యం అంటే పంచేంద్రియాలకు అధిపతి ఆయన మనస్సుకు చిహ్నం. మన అహంకారాన్ని తీసివేస్తే మనమే పాంచజన్యులమవుతాం. అప్పుడే శ్రీవారికి ఇష్టలవుతాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు శ్వాసనే గమనించండి. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ
ఏడు కొండలవాడ గోవింద, అంజనాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి అనే ఏడు కొండలపై ఉన్న ఓ శ్రీనివాసుడా, మాలో ఉన్న మూలాధార, మణిపూరక, అనాహత అనేక చక్రాలలో కుండలీన శక్తి పైకి ప్రవహించి ఏడు కొండలు దాటి నిన్ను చేరాలి. ఆ సహస్రారంలో ఉన్న నీతో అనుసంధానం అవ్వాలి. అదే ఏడు కొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద. ఒకే స్వరూపంలో ఉన్నవాడు ఆ గోవిందుడు. అంటే సకల జీవులలో ఉన్నవాడు ఒక్కడే, ఆ గోవిందుడే. నాలో, మీలో, అందరిలో ఉన్న ఆ శ్రీనివాసుడే ప్రతి అణువులో నిండి ఉన్నది ఆ నారాయణుడే. కనుక ప్రతి ప్రాణిని మనం ప్రేమించి గౌరవిద్దాం. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ప్రత్యక్ష దేవ గోవింద. ఉన్నది ఉన్నట్లు కనిపించటమే ప్రత్యక్షం. మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమై ఉన్నారు. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆ పరమ దయాకర గోవిందుడి యొక్క దివ్య చైతన్యంతో, దివ్య కాంతి తరంగాలతో నిండిపోయి ఉన్నాం. సమస్త కాంతి, సమస్త చైతన్యం శ్రీనివాసుడి యొక్క దివ్య కాంతి మన హృదయాల్లోకి పొదగబడింది. వజ్ర కవచధర గోవింద అంటే మన శరీరం వజ్రకాయమవుతుంది. మన దేహం వజ్రకాయంతో మెరుస్తుంది. వైజయంతిమాల గోవింద. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషాలు. నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ. కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ. తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో. తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో. నమో నారాయణాయ నమో. నమో నారాయణాయ నమో. ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ. పాత్రదానోత్సవ ప్రతి
प्रथितवेङ्कटराय धात्रीश कामितार्थ प्रदाय गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणिरुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన శక్తి తరంగాలతో నిండిపోయి ఉన్నాం. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. పారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో ఆఖరి 1 నిమిషం. ఆ శ్రీవారి మానసము నుండి కాంతి పుంజం మన హృదయాల్లో నిరంతరం ప్రవేశించుగాక. దైవ హృదయం నుంచి ప్రేమ పుంజం మన హృదయములో నిరంతరం ప్రవహించుగాక. వెలుగు, ప్రేమ, అధికారంతో, దివ్య ప్రణాళికతో భూమి మీద మనం ప్రవర్తించుగాక. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ చేతులు 2 విడతీసి మీ చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చాలా అద్భుతంగా ధ్యానం చేశాం. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి, వారి అనుంగ దేవతలకి, భూదేవి, శ్రీదేవులకి అందరికీ మనం ధన్యవాదాలు చెప్దాం. సమస్త దేవతలకి, శ్రీనివాసుడితో కొలువై ఉన్న సమస్త దేవతలకి థ్యాంక్స్ చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళకి వీడ్కోలు చెప్దాం, బాబాయ్ చెప్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చక్కగా మనం 1 గంట పాటు ధ్యానం చేశాం ఫ్రెండ్స్. ఈ ధ్యానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య కాంతి పుంజాలన్నీ తీసుకున్నాం. దీనివల్ల మనకి ఉద్యోగం, వ్యాపారం, మన జీవితం ఉన్నత దిశలో ప్రవహిస్తాయి. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో వారు మరింత ధ్యానించండి. గతకాలపు సరికాని జీవన విధానం వల్ల మన జీవితం ఎలా అయిందన్న విషయం అర్థం చేసుకొని ఈ క్షణం నుంచి దాతృత్వంలో, ఇతరులకు సహాయం చేయడంలో, సకల ప్రాణికోటిని ప్రేమించడంలో, మాంసాహారం ససేమిరా స్వీకరించకుండా ప్రేమ తత్వంలో జీవించడంలో గడుపుదాం. ఎంతో అభివృద్ధి సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశాయ.